వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు కరివేపాకు రైస్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలి. అదే కొలతతో మినపప్పు తీసుకోవాలి, వేయించుకోవాలి. ఇలా ధనియాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని కందిపప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు మీద కరివేపాకు తీసుకొని ఇది వేసుకొని ఎంచుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేగిపోయింది. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి వేసుకోవాలి. ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఈ గంటతో ఒక 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, ఇంగువ వేయాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేగిన తర్వాత పొడి చేసి పెట్టుకుంది కరివేపాకు పొడి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని పొడిగా చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం చూసుకొని కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. అంతే, కరివేపాకు రైస్ రెడీ.